యాక్చువల్లీ యుఎన్ఎస్సి ప్రెసిడెంట్షిప్ అనేది ఎలా ఉంటుందంటే రొటేషన్ లో ఆల్ఫాబెట్ వైజ్ గా ఉంటుంది అనమాట. అంటే పాకిస్తాన్ పి కాబట్టి ఈ మాసం వచ్చింది. నెక్స్ట్ మంత్ ఆగస్ట్ పాకిస్తాన్ తర్వాత పనామా వస్తుంది అనమాట. ఇలా రకరకాలుగా ఒక్కొక్క నెల ఒక్కొక్కళ్ళు అధ్యక్షత వహిస్తారు. ఇది ఓన్లీ ప్రొసీజరల్ ఆపరేషనల్ అయినా సరే యుఎన్ఎస్సిలో ఈ నెల మొత్తం ఎజెండా సెట్ చేయడంలో, రకరకాల పాలసీస్ ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో ఇవన్నీ పాత్ర పాకిస్తాన్ పోషించనుంది. అయితే పాకిస్తాన్కి యుఎన్ఎస్సిలో ప్రెసిడెంట్ అయినంత మాత్రాన వీటో పవర్స్ కానీ అలాంటి పవర్స్ ఏం లేవు. కేవలం ఎజెండా సెట్ చేసే పవర్స్ ఉన్నాయి అనమాట. అయితే ఒక పక్క న్యూఢిల్లీ మాత్రం, అంటే మన భారతదేశం మాత్రం ఈ మొత్తం అంశాన్ని కీలకంగా చూస్తుంది అనమాట. పాకిస్తాన్కి యుఎన్ఎస్సిలో ప్రెసిడెంట్ అవడానికి కారణాలు ఏంటంటే దీనికి పెద్దగా కారణాలు ఉండాల్సిన అవసరం లేదు. యుఎన్ఎస్సిలో నాన్ పర్మనెంట్ మెంబర్ ఎవరున్నా సరే రొటేషన్ వారీగా ఆల్ఫాబెటికల్ వైజ్ గా వాళ్ళు ప్రెసిడెంట్ అవుతారనమాట. ఇక్కడ యుఎన్ఎస్సిలో 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా. 5 పర్మనెంట్ మెంబర్స్ తో పాటు 10 మంది నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఈ 10 మంది నాన్ పర్మనెంట్ మెంబర్స్ ని 2 సంవత్సరాల కోసం వాళ్ళని రొటేట్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇది తాత్కాలికం, నాన్ పర్మనెంట్. వాళ్ళ పదవీ కాలం 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. అయితే భారతదేశం ఎప్పటి నుంచో యుఎన్ఎస్సి పర్మనెంట్ మెంబర్ అవ్వాలని చెప్పి ట్రై చేస్తుంది. ఇండియా, బ్రెజిల్, జపాన్, జర్మనీ ఇలాంటి దేశాలన్నీ కూడా యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్స్ అవ్వాలని ట్రై చేస్తున్నాయి అనమాట.